మేడే సందర్భంగా కార్మికులకు షాక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. ఈరోజు మేడే కమర్షియల్గా సిలిండర్కి సంబంధించిన రేటు పెరిగింది. దాదాపు 3,000కి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ కానుక అన్నమాట. జనరల్గా ఎక్కడైనా ప్రపంచంలో మేడే అనగానే కార్మికులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇద్దామా, లేకపోతే వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ పెడదామా, వాళ్ళ కార్మిక పిల్లలు చదువుకుంటూ ఒక పాలసీ తీసుకొద్దామా, ఆరోగ్య పాలసీ తీసుకొద్దామని చేస్తారు. కానీ వాళ్ళు నడ్డీ ఇరగొట్టేటట్లు సిలిండర్ ధర పెంచడం అంటే హోటళ్ళల్లో టోటల్గా బతికేది లక్షల మంది కార్మికులు బతికేది హోటల్ కార్మికులు. నువ్వు చిన్న చిన్న బండిని పెట్టుకుంటారు, కింద బజ్జీల బండి పెట్టుకుంటారు, ఇడ్లీ బండి పెట్టుకుంటారు. బతుకుదెరువు సిలిండర్ మీదనే ఉంటుంది. లక్షల మంది బతుకుదెరువు అంతా కూడా. నువ్వు 10 రూపాయలకు టిఫిన్ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఎగ్దమ్ 1000 రూపాయలు అంటే నువ్వు 15 రూపాయలు అంటే కూడా తింటాడా? సామాన్యులు తినగలుగుతారా? ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడేది ఇది. కార్మికులకు, మామూలు వాళ్ళకు, వ్యక్తులకు కమర్షియల్ 1000 రూపాయలు అంటే ఈ దేశంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు పెంచలే. అట్లా ఏదో 100 అట్లా పెంచుకుంటూ పోతారంటే బరి తెగించిపోయారు. అంతే, ఏమైనా చేసుకోండి, మేము దేశం చేస్తామని. అట్లా ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని హోటల్స్ దగ్గర డ్యూ టు ఎల్పిజి షార్టేజ్ హోటల్ మూసేస్తున్నాం, కొన్ని రోజుల తర్వాత రీఓపెన్ చేస్తామనేటువంటి బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల కేవలం ఈ రేట్లు పెరగడమే కాదు, చాలా మంది ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా, ఇన్సెంటివ్స్ అన్ని ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పకడ్బందీగా కలిసి చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఇల్లుగుల కొట్టుడు, కార్మికుల జీతాలు ఇవ్వకపోవడు, అవుట్సోర్సింగ్ జీతాలు ఇవ్వకపోవడు, మొత్తం కార్మికులే. ఇప్పుడు బతికేదే కార్మికులు, దేశం బతికేదే కార్మికుల నుంచి. కార్మికుల చెమట రక్తం నుంచే రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి ఉంటుంది. కానీ ఇలా దురదృష్టం ఏంటంటే శ్రామికులకే కష్టాలు ఉన్నాయి, ధనవంతులకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ ఇండ్లు అడుగులో కొట్టాడు, వాళ్ళకి ఉద్యోగాలకేం దోహం ఉండదు. కార్మికుల ఉద్యోగాలే పోతాయి, రోడ్ల మీద పడతాయి, భార్య పిల్లలు రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది. ఇలా కార్మిక దేశం మొత్తం కూడా ఇలా కళ్ళు నీళ్ళు పెట్టుకుంటుంది, శాపనార్థాలు పెడుతుంది. ఇదేం ప్రభుత్వం అంటని చెప్పేసి కనుక మళ్ళీ ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేసింది నిరసించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొట్లాడి యుద్ధం చేయాలి, గొడవ చేయాలి. లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన దానికాడికి మేము ఇస్తాం 1000 రూపాయలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. పెంచిన ధర ఏదైతుందో మేము కడతాం అని చెప్పి వాళ్ళన్న రావాలా. వాళ్ళు లేదు వీళ్ళు లేదంటే ఎక్కడ పోవాలా? అందుకనే ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది. మొన్ననే ఆర్టీసీ కార్మికులు తిరుగుబాటు చేసిండ్రు, ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ తిరుగుబాటు చేసిండ్రు. ఇవాళ కార్మికులు మొత్తం తిరుగుబాటు అవుతుంది. కనుక డెఫినెట్గా ఇప్పుడైతే ఊరుకోరు, దీనికి తగిన మూల్యం ఈ ప్రభుత్వాలు మాత్రం చెల్లించక తప్పదు. తెలంగాణకు రక్షణ మేమే బీఆర్ఎస్ అని మీరు చెప్తారు, కవిత రక్షణ పార్టీ అని పెట్టుకుంది, తెలంగాణ రక్షణ సేన అని ఆమె పెట్టుకుంది. చూడండి, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎన్ని పార్టీలను పెట్టుకోవచ్చు, ఒక్కొక్క పార్టీ ఎజెండా వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇలా మేము ప్రాక్టికల్గా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు మా నాయకుడు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించిన నాయకుడు. ఈ దేశంలో ఏ అవార్డులు వచ్చినా 10 వస్తే 9 అవార్డు తెలంగాణకు వచ్చిన ఒక ఉదాహరణ చాలు. మస్తు మంది ఎవరన్నా మాట్లాడినా మా ప్రభుత్వం పైన, మా నాయకుని పైన గ్యారంటీ రాష్ట్రాన్ని డెవలప్ చేసిందే మా నాయకుడు. ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా ఇలా ప్రజలు కోరుకుంటుంది, కేసీఆర్ కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి పరిపాలన కోరుకుంటారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని నినాదం రాష్ట్రం మొత్తం నడుస్తూ ఉంది. కనుక ఎన్ని పార్టీలు వచ్చినా కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి గ్యారంటీ అవుతుంది. ఒకటి శ్రీనివాస్ గౌడ్ గారు, చివరగా రీసెంట్గా 3 రోజుల కోసం ప్రత్యేకంగా పార్లమెంటు మహిళా బిల్లు, తర్వాత డీలిమిటేషన్ వీటి చర్చ జరిగిన తర్వాత వీగిపోయిన తర్వాత బీజేపీ రాజ్యసభ ఎంపీల పైన దృష్టి పెట్టింది. రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మెర్జ్ అయ్యారు బీజేపీలో. సో బీఆర్ఎస్ పైన కూడా చర్చ జరుగుతుంది. మీకు 3 రాజ్యసభ సభ్యులు తెలంగాణ నుంచి, ఇద్దరు ఇలాగే ప్రయత్నం చేస్తున్నారు 1/3 అని. అదంతా జరగని పని. వాళ్ళ పని అది. గెలిచిన వాళ్ళని గుంజుకోవడం, భయపెట్టేయడం, కేసులు పెట్టడం, వ్యాపారాలు ఉంటే వాళ్ళని బేరియడం, లొంగ తీసుకోవడం, ఇది తప్ప ఏం లేదు. నాయకులని కొనొచ్చు, ప్రజలను కొనలేరు కదా. మా నాయకులు అమ్ముడు పెట్టేళ్ళు అయితే ఏం లేరు. వాళ్ళు ప్రజల స్కీములు పెంచి, ప్రజల సిలిండర్ ధరలు తగ్గించి, కార్మిక కర్షకులకు ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రజల మన్నలు పొందాలి తప్ప ఎవడైనా గెలిచినాక గుంజుకొని మేము అధికారం రావచ్చని మాత్రం తప్పది. అది శాశ్వతంగా దెబ్బతింటారు. ఇప్పటికే మల్లారెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ తోటి టచ్లో ఉన్నారు, వెళ్తారు. మల్లారెడ్డి ఇంతవరకు ఖండన కూడా చేయలేదు.
చూడండి, మా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. మా రైతులు కానీ, మా కార్మికులు కానీ, మా వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి వైపు ఉన్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా ప్రజలు వెంట ప్రజానాయకుడు మా నాయకుడు, తెలంగాణ ఇచ్చిన నాయకుడు మా నాయకుడు. కనుక మళ్ళీ ఖచ్చితంగా ఎన్ని బీజేపీ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా జిమ్మికులు చేసినా రాబోయే ఎలక్షన్లో అత్యంత హైయెస్ట్ మెజార్టీతో మాత్రం మా నాయకుడు గెలుస్తాడు. మీలాంటి వాళ్ళు ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు గ్రౌండ్ నుంచి ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళతో సమస్యన, అందుకే ఈ వార్తలు వస్తా ఉన్నాయి. ఇగో అట్లా ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు రేపు ఒక పార్టీలో ఉంటారు, ఇంకో పార్టీలో వచ్చు, ఇంకో పార్టీలో వచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రజలైతే మా ఇంట ఉంటారు. నాయకులు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా వాళ్ళ అవసరాలు తీర్చుకొని పోయినా, వాళ్ళ అవసరాల గురించి వచ్చి నటించినా, వాళ్ళ అవసరాల గురించే ఇక్కడ ఉన్నా, మేము వాళ్ళని నమ్ముకోలేదు. మా పార్టీ ప్రజలు నమ్ముకున్నారు. ఒకళ్ళు ఎవరైనా అట్లా చేస్తే రేపు భవిష్యత్తులో వాళ్ళకే దెబ్బ అవుతుంది. మా పార్టీ ఖచ్చితంగా మా నాయకులు విస్తరంగా ఉంటారు. మొన్న కేసీఆర్ కీలక సమావేశం, కొంచెం అగ్రెషన్ స్పీచ్ ఇచ్చారు చాలా రోజుల తర్వాత. వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయనకు తెలియదా ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రతిది కూడా మా నాయకుడు అంచనా వేయగలుగుతాడు. ప్రతిది కూడా మా నాయకుడికి విషయాలన్నీ ఉంటాయి. కనుక మేము నాయకుడిని బేస్డ్గా స్కీమ్ రాదేమో. రైతుల బేస్, మహిళలు, పేద విద్యార్థులు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అట్లా అట్లా మేము పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రీస్ రావాలని అంటే లక్షల మంది బతుకుదేరు గురించి మా పాలసీలు ఉంటాయి తప్ప నాయకుల గురించి అట్రాక్ట్లు మా ఉండవు. నాయకులు ఉంటే వాళ్ళ అదృష్టం, పోతే వాళ్ళ దురదృష్టం. పార్టీ కేసీఆర్ ఖచ్చితంగా రేపు రాబోయే మళ్ళీ ముఖ్యమంత్రి భారీ మేడతో మేము ఉంటాం. రైట్, ఇది మేడే రోజు ఒక కమర్షియల్ సిలిండర్కి సంబంధించి దాదాపు 1000 రూపాయలు చేసి ఈరోజు కార్మికుల పక్షాన నిలబడకుండా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు రేపు ఫ్యూచర్లో బీఆర్ఎస్లో ఉంటూ యాక్టింగ్ చేస్తూ ఇక్కడే ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ యాక్టింగ్ చేస్తూ వేరే పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోము, వాళ్ళు ఉన్నా పోయినా మాకేం పార్టీకి పెద్దగా ఇబ్బంది కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్లో రేపు ఉన్నోళ్ళే అదృష్టవంతులు, బయటకు ఉన్నోళ్ళు దురదృష్టవంతులు అనేటువంటి స్టేట్మెంట్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధు మల్కేడికర్, హైదరాబాద్.